Yeah, okay, now let's start our session. Now we will go to create one advertising expenses GL account. సో మనం ఎక్కడ GL ఎక్కడ అంటే క్రియేట్ చేసేది FS00. సో GL క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ వెండర్ మాస్టర్ రికార్డ్స్. FK01. So we will follow this both step now. Change my company code IB10. Now create. So the GL number is 4,81,000. Four lakh series started for expenses. So this is comes under profit and loss account statement. Okay. Now I am giving here advertising expenses. In control data, INR. Next only balance in local currency. Line item display. Chart key 001. Fill status group. So this is normal expenses. Okay. So I am not maintained that reconciliation. So G001. Now enter and save it. Okay. It is not a reconciliation account. Okay. It is not a reconciliation account. And it is not a open item management. Okay, clear. Now we will go to create the vendor master record.
description, control data, and create the identification. Okay, then enter and save it. So now we will go to create vendor master record FK0. సో ఈ అకౌంట్స్ పేయబుల్ టాపిక్లలో మనం కంప్లీట్గా ఈ కే అన్నటువంటి వర్డ్ ఎక్కువగా వింటాం అనమాట. సో ఎఫ్ అంటే ఫైనాన్స్ అండి, ఎఫ్ అంటే ఫైనాన్స్, కే అంటే మనకు వెండర్ని క్రెడిటర్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఈ జపనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు వెండర్ని ఓకే క్రెడిటర్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో దానికోసమే ఇక్కడ కే అన్నటువంటిది సింబల్ని వాళ్ళు అక్కడ, క్రెడిటర్ అంటే బిగినింగ్ వచ్చి మనం ఇండియాలో అయితే సి అని రాస్తాం, బట్ వాళ్ళు వచ్చి వాళ్ళ కంట్రీలో క్రెడిటర్ అంటే కే అన్నటువంటి వర్డ్ని యూజ్ చేస్తారు అనమాట. సో దానికోసమే ఇక్కడ కే అంటే క్రెడిటర్ అని గుర్తు పెట్టుకోండి. సో వెండర్కి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్టివిటీస్ కేతోనే ఇండికేట్ చేస్తారు. సో దానికోసమే మనం వెండర్ని కేతోనే ఇండికేట్ చేస్తాం. మనం ఆల్రెడీ మనం జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు కే అని వెండర్, ఎస్ అని జిఎల్, నెక్స్ట్ డి అంటే కస్టమర్. డి అంటే కస్టమర్ అని ఎందుకు చెప్పినామంటే డెబిటర్స్ అంటే కస్టమర్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ డి డి అన్నటువంటి వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని వాళ్ళు ఈ విధంగా డిఫైన్ చేసినారు అనమాట. జపనీస్ లాంగ్వేజ్లో క్రెడిటార్ని వాళ్ళు కే అని రాస్తారు. ఓకే, దానికోసం ఇక్కడ కే అంటే కంప్లీట్గా ఈ వెండర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ అంటే ఫైనాన్స్, కే అంటే వెండర్. ఓకే, 01 అనేది నార్మల్ నెంబర్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీ ఏదైనా అని 01, 02, 03, ఫర్ ఎగ్జాంపుల్ FK01 అన్నది కంప్లీట్గా 1, 2, 3 ఇట్లా నెంబర్స్ ఉంటాయండి. ఓకే, సో 1 ఎప్పుడు క్రియేట్, ఓకే 2 ఎప్పుడు చేంజ్, 3 ఎప్పుడు డిస్ప్లే అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత చూద్దాం అవి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ వచ్చి 30 అన్నటువంటి నెంబర్ వచ్చి బిగినింగ్ క్రియేట్ అనుకోండి, 31 చేంజ్, 32 డిస్ప్లే, ఈ విధంగా కంటిన్యూగా సిరీస్ లాగా ఉంటుంది అనమాట టీ కోడ్స్ కూడా. నెక్స్ట్ ఈ ఒక వెండర్ క్రియేట్ చేసి చేంజ్ చేసి అండ్ డిస్ప్లే కూడా చూపిస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. FK01, 02, 03 అంటే FK01, FK02, FK03. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నౌ వీ విల్ గో టు క్రియేట్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. Now I am going to SAP. Vendor creation T code is FK01. సో ఇక్కడ మనం వెండర్ క్రియేట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ నెంబర్ అన్నది ఇవ్వద్దండి. ఓకే, సో ఈ నెంబర్ ఇవ్వకండి, జస్ట్ నార్మల్గా ముందుకు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ అకౌంట్ గ్రూప్ అన్నది మనము బిగినింగ్లో ఒక అకౌంట్ గ్రూప్ అన్నది మెయింటైన్ చేసినాం. ఓకే, మనం మెయింటైన్ చేసినటువంటి వెండర్ అకౌంట్ గ్రూప్ ఫస్ట్ స్టెప్ ఏనండి మన యొక్క వెండర్ అకౌంట్ గ్రూప్ ఐబిఏజీ. సో అక్కడ కూడా మనము ఐబిఏజీ అని ఇవ్వాలి. వెండర్ అకౌంట్ గ్రూప్ ఐబిఏజీ. ఓకే, మన వెండర్స్ వచ్చినారు. ఓకే, ఐబిఏజీ. నెక్స్ట్ ఎంటర్. ఓకే, రిమైనింగ్ థింగ్స్ ఏం ఫిల్ చేయకండి. సో నేను ఫాలో చేస్తాను దీన్ని స్క్రీన్ షాట్స్తో. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి ఇచ్చినాం, కంపెనీ కోడ్ డిఫాల్ట్గా మనకు తెలుసు. ఇక్కడ అకౌంట్ గ్రూప్ మనం మెయింటైన్ చేసినటువంటి ఫస్ట్ స్టెప్. సో ఈ రెండే మనం ఇచ్చినాం, తర్వాత ఎంటర్ చేసినాం.
ఓకే, నెక్స్ట్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసినటువంటి వెంటనే నెక్స్ట్ ఈ విధంగా ప్రాంప్ట్ కాపీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో అగైన్ ఇది డీటెయిల్స్ అన్నవి ఫిల్ చేయాలి. ఓకే, మన వెండర్ వచ్చి కంపెనీ పరంగా అయితే కంపెనీ ఇవ్వచ్చు, మన వెండర్ ఒక పర్సన్ అయితే పర్సన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఈ థింగ్స్లలో ఏవైనా ఇవ్వచ్చండి. మన కంపెనీ మన వెండర్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తి అయితే మనము కంపెనీ అని. ఓకే, అతను డాక్టర్ అయి ఉంటే ఓకే, ఇవన్నీ మీకు తెలుసు ఇంకా ఆల్రెడీ రిమైనింగ్ మిస్టర్ మిస్ మిస్టర్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పుడు జస్ట్ కంపెనీ అని ఇచ్చేస్తున్నామండి. సో అంటే మనది ఒక అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ఒక అడ్వర్టైజర్ వెండర్ని క్రియేట్ చేయాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చూస్తుంటామండి ఆకాశ్ అడ్వర్టైజ్మెంట్ అని. ఓకే, సో ఈ విధంగా లైక్ మెట్రో అడ్వర్టైజ్మెంట్ అంటే కనిపిస్తాయి కదండి. మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వేలలో డిఫరెంట్ బోర్డులు పెట్టి ఇంకా అడ్వర్టైజింగ్ ఇస్తుంటారు అనమాట. సో అట్లా మనం కూడా మన యొక్క కంపెనీని అంటే మన యొక్క IBM 10 అనేటువంటి కంపెనీని అడ్వర్టైజ్ చేయాలి. అంటే జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక ఆ, అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన బిజినెస్ పాపులర్ అవ్వాలంటే ఫస్ట్ మన కంపెనీ గురించి అందరికి తెలియాలి అసలు మనది కంపెనీ ఉంది అని. సో మన కంపెనీని అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి కదా. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మన యొక్క కంపెనీ. సో అంతేందుకు మనం టీవీలలో చూస్తుంటాం కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ చేసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్. సో ఈ విధంగా మన కంపెనీని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవడానికి మనకు ఒక వెండర్ అన్నది కావాలి. సో ఇక్కడ మనము మెట్రో వెండర్ అన్నది నేను పెడుతున్నా, మెట్రో అడ్వర్టైజర్స్ అని పెడుతున్నా ఇక్కడ. మెట్రో అడ్వర్టైజర్స్ లిమిటెడ్ అని పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ షార్ట్ కి ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ సేమ్ నార్మల్గా SAP స్ట్రీట్ అనేది ఇచ్చేస్తున్నా. సో ఇంకేదో నెంబర్ ఇచ్చింది. పోస్టల్ కోడ్ 5,80,000. సిటీ హైదరాబాద్. కంట్రీ ఇండియా. IN అంటే IN అని టైప్ చేసినట్టే ఆటోమేటిక్గా ఇండియా అని వచ్చేస్తుందండి. సో ఇక్కడ రీజన్ మన రీజన్ ఇచ్చేయచ్చు, మన స్టేట్ రీజన్ అంటే. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. నెక్స్ట్ PO బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 900. నెక్స్ట్ ఇంకా మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నా అని ఇవ్వచ్చు. సో ఈ కాపీలో జస్ట్ నేను నార్మల్ డీటెయిల్స్ ఇచ్చిన అండి. నెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఓకే, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అగైన్ ఎంటర్. ఓకే, ఇక్కడ వచ్చి క్రియేట్ వెండర్ కార్డ్. జస్ట్ ఇక్కడికి అయితే ఏం మెయింటైన్ చేయాల్సినటువంటి పని లేదండి. ఓకే, ఇది జస్ట్ ఎంటర్ చేసేయండి. నేను జస్ట్ స్క్రీన్ షాట్ మెయింటైన్ చేస్తాను ఇక్కడ. సో ఈ స్క్రీన్ షాట్ వచ్చినప్పుడు క్రియేట్ వెండర్ అన్నది. సో ఈ స్క్రీన్ షాట్ జస్ట్ ఎంటర్ చేసేయండి, ఏం ఫిల్ చేయకండి. ఏం ఫిల్ చేయకండి, జస్ట్ సింపుల్గా క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్రియేట్ వెండర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే మన బ్యాంక్ అకౌంట్ నేను తర్వాత చెప్తా. ఇక్కడ కూడా ఏమి ఇవ్వాల్సినటువంటి పని లేదు, జస్ట్ ఎంటర్ చేసేయండి ఇక్కడ కూడా.
So I will maintain screenshot. నేను ఏపీపీ స్టార్ట్ చేసే ముందు నేను ఈ బ్యాంక్ అకౌంట్ గురించి చెప్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ అగైన్ ఎంటర్. సో కాంటాక్ట్ పర్సన్, సో ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇది కూడా జస్ట్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఎంటర్. ఓకే, సో ఇది ఈ పేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఆల్రెడీ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ అన్నది క్రియేట్ చేసినాం. ఓకే, లాస్ట్ ఫ్రైడే సెషన్లో ఇక్కడ మన యొక్క రీకన్సిలేషన్ అకౌంట్, సారీ మండే సెషన్లో మనం రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసినాం. సో ఆ రీకన్సిలేషన్ జిఎల్ అన్నది ఇక్కడ ఇవ్వాలి. సో మన రీకన్సిలేషన్ అకౌంట్ దిస్ 100,005. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ కి ఉంది కదండి, సో ఇక్కడ వచ్చి మన 0 012 ఈ వెండర్ నెంబర్ అన్నది ఇచ్చేయండి. ఇక్కడ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంది కదా, సో ఇక్కడ A1 డొమెస్టిక్ పేమెంట్స్ A1 అని ఇచ్చేయండి. సో ఈ ఈ ఏరియాలో జస్ట్ మనము మన రీకన్సిలేషన్ అకౌంట్ అండ్ కి క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, సో ఈ 3 థింగ్స్ అన్నవి ఇక్కడ ఇచ్చినాం మనం. సో నెక్స్ట్ రీకన్సిలేషన్ కి క్యాష్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎంటర్. సో ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమి ఇవ్వాల్సినటువంటి పని లేదండి. ఓకే, జస్ట్ ఇంకా సేవ్ చేసి నో ప్రాబ్లం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. సో సేవ్ చేసిన వెంటనే మనకు మన వెండర్ అన్నటువంటిది మనం 14 సిరీస్తో క్రియేట్ చేసిన కదండి మనం సెకండ్ స్టెప్లో వెండర్ గ్రూప్ అని. సో ఇది మెయింటైన్ చేసి చూపిస్తాం. సో సేవ్ అని చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెండర్ అన్నప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ 14 సిరీసే కదండి మనం క్రియేట్ చేయాలి. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్ అని. సో ఈ ఫస్ట్ నెంబర్ అనేది మనం ఫస్ట్ వెండరే కదా క్రియేట్ చేసింది. సో దానికోసం మనకు ఫస్ట్ వెండరే క్రియేట్ అయినారు. ఓకే, క్లియర్ కదండి. ఓకే, ఇంకో వెండర్ కావాలంటే క్రియేట్ చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఇంకో వెండర్ క్రియేట్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ అవుతుంది మళ్ళీ. సో ఇంకా FK01 వచ్చి క్రియేట్ అని చెప్పినాం కదండి. సో నేను బ్యాక్ వస్తున్నా. సో ఇది స్టాండర్డ్ అండి, ఓకేనా. FK01 02 03 ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఉంటాయి స్టాండర్డ్ థింగ్స్. సో నేను అవి చూపిస్తాను.
FK01 ఇది క్రియేట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినాం, మన కంపెనీ కోడ్ అకౌంట్ గ్రూప్ ఇచ్చినాం. నెక్స్ట్ ఎంటర్ చేసిన వెంటనే క్రియేట్కి వెళ్ళింది. ఓకే, FK01 స్లాష్ ఎన్ FK02 FK02 చేంజ్ అండి. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఒక సిరీస్ లాగానే ఫాలో అవుతుంది అన్నమాట. క్రియేట్, చేంజ్ అండ్ డిస్ప్లే. FK02 చేంజ్, చేంజ్ ఏవైనా చేంజెస్ చేయాలన్నా సో ఇక్కడ మన వెండర్ ఇవ్వాలి 14 ఆల్. కంపెనీ కోడ్ నుంచి సెర్చ్ చేద్దాం IB10. కంపెనీ కోడ్ నుంచి రాలేదు దానికోసం.
సో ఇంకో వెండర్ క్రియేట్ చేద్దాం. component. So now advertiser, Akash advertiser. No. ఇవన్నీ ఎంటర్ చేసేయాలి. సో రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్. .01 enter. So next save 4,01,000. Yeah, okay. సో ఇది చేంజ్ అండి, FK02 చేంజ్. సో ఇక్కడ మనకి ఏ ఫీల్డ్ కావాలనుకుంటే అంటే ఆ ఏరియాస్ ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జనరల్ డేటా ఆర్ కంపెనీ కోడ్ డేటాలో. సో సో ఎక్కడైనా చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి, FK02 అన్నటువంటి టీ కోడ్.
బట్ వెండర్ నెంబర్ అన్నది చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉండదు. అంటే FK03 FK03 జస్ట్ మనకు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ మనము డిస్ప్లే మాత్రమే చేయగలుగుతాం. ఎంటర్. ఓకే, ఇవన్నీ గ్రేడ్ అవుట్ లో అయింటాయి అన్నమాట. ఈ ఫీల్డ్ ఈ కంప్లీట్ గా ఏ ఫీల్డ్స్ అయితే కావాలో మనము చేంజ్ చేయాలనుకుంటామో ఆ ఫీల్డ్స్ అన్ని మనకు గ్రేడ్ అవుట్ లో ఉంటాయి. సో ఇక్కడ చేంజ్ చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు అన్నమాట. సో మేబీ మనకు రియల్ టైంలో కూడా మనకు ప్రొడక్షన్ సర్వర్లలో డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఇస్తారనమాట. ఓకే, అంటే ఈ చేంజెస్ చేయాలనుకున్నా అని ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో చేంజెస్ చేయాలి, తర్వాత క్వాలిటీలో చేసేసుకోవాలి, ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. కానీ మనకు చేంజ్ చేంజ్ చేసేటువంటి ఆప్షన్ అయితే మనకి ఉండవు అనమాట. సో జస్ట్ మనము అక్కడ కూడా జస్ట్ చేంజెస్ మాత్రమే చూసుకోగలుగుతాం, ఈ డిస్ప్లే మాత్రమే చూసుకోగలుగుతాం ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, అండ్ మనకు డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ సర్వర్వి 100% యాక్సెస్ అన్నవి ఇస్తారు అనమాట. చేంజెస్ ఇస్తారు, డిస్ప్లే ఇస్తారు. ఓకే, అంటే డిఫైన్ చేస్తాం కదా, క్రియేట్ చేస్తాం కదా, సో వాటికి కూడా టీ కోడ్ యొక్క ప్రతి ఒక్క టీ కోడ్ యొక్క యాక్సెస్ అన్నది ఇస్తారు. ఓకే, ప్రొడక్షన్లో మాత్రం మనకు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఇస్తారు. సో మనం ఇప్పుడు వెండర్ అన్నది క్రియేట్ చేసినాం. ఓకే, నవ్ వీ విల్ గో టు పోస్ట్ ద వెండర్. ఓకే, వెండర్ పోస్టింగ్ మనము FB50లో ఎట్లయితే మనం GL పోస్ట్ చేసినామో సేమ్ ఇక్కడ కూడా మనము వెండర్స్ అన్నవి పోస్ట్ చేయాలి. ఓకే, సో మనము వెండర్ పోస్టింగ్ టీ కోడ్ వచ్చి FB60. నవ్ వీ విల్ గో టు FB60. సో ఇక్కడ మన వెండర్ ఇవ్వాలి. సో మన వెండర్ యాక్చువల్గా 14 ఆల్ జీరోస్ వెండర్ క్రియేట్ అవ్వలేదు, దానికోసమే సిస్టమ్ తీసుకోలేదు అనమాట. ఓకే, సో ఇది క్రియేట్ అయ్యింది, నో ప్రాబ్లం. అది సేవ్ అయింది, నాకు అదే అర్థం అవ్వలేదు అసలు ఏమైందని. సో యాక్చువల్గా ఫస్ట్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనకి ఈ ఫీల్డ్స్ తెలుసు కదండి. సో ఫస్ట్ మన కంపెనీ కోడ్ని చేంజ్ చేసుకోవాలి. సో వేరే కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ ఆల్రెడీ ఈ ఫీల్డ్స్ గురించి ఎందుకు యూజ్ అవుతాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము FB50లోనే. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై కంపెనీ కోడ్. పాతగా అంటే ఓల్డ్ కంపెనీ కోడ్ నుంచి న్యూ అంటే మనం కరెంట్ యూజ్ చేస్తున్నప్పుడు IB10 మన కంపెనీ కోడ్. సో ఆల్రెడీ మనకి తెలుసు ట్రీ అని ఎందుకు యూజ్ చేస్తాం, కంపెనీ కోడ్, హోల్డ్, సిమ్యులేట్, పార్క్. సో ఆల్రెడీ మనకి ఇవి తెలుసు. సో వీఆర్ నాట్ డిస్కస్ దీస్ ఐకాన్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వెండర్స్లలో ఏవేవి యాక్టివిటీస్ చేస్తామో అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఫస్ట్ నార్మల్ పోస్టింగ్ చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఒక ఇన్వాయిస్ అన్నది జనరేట్ అవ్వాలి, అది ఎట్లా క్లియర్ అవుతుంది అది మాత్రం చూద్దాం ఇప్పుడు ఈ స్క్రీన్లో. సో ఫస్ట్ I will go to maintain. Okay, next post vendor invoice. Take code FB60. FB50 GL posting, FB60 vendor posting, FB70 customer posting. Yeah. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇవి పోస్టింగ్ కీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనము ప్రీవియస్ సెషన్లో. ఒకసారి మనకు అకౌంట్ GL పోస్టింగ్ ఏవేవండి, 40 GL డెబిట్, 50 GL క్రెడిట్. ఓకే, ఓకే, సో ఇక్కడ కూడా మనకు పోస్టింగ్ కీస్ ఉంటాయండి.
ఓకే, సో బిఫోర్ మనము ఈ పోస్ట్ చేసే ముందు పోస్టింగ్ ఫీస్ గురించి డిస్కస్ చేద్దాం. పోస్టింగ్ ఫీస్ మనకి ఇక్కడ పోస్టింగ్ కీస్ వచ్చి 25 అండ్ 31 అన్నటువంటి పోస్టింగ్ కీస్ ఉంటాయి. 25, ఈ 25 పోస్టింగ్ కీ అన్నది వెండర్ డెబిట్, వెండర్ డెబిట్ అండ్ 31 వెండర్ క్రెడిట్. అవును, వెండర్ క్రెడిట్. మనం జిఎల్ పోస్ట్ చేసినప్పుడు మనకి ఎట్లయితే పోస్టింగ్ కీస్ అన్నవి వచ్చినాయో, సో 40 అండ్ 50. ఓకే, ఇక్కడ కూడా మనం మెయిన్గా పోస్టింగ్ కీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ జిఎల్ అన్నవి, ఓకే, ఏ ఏరియాకి సంబంధించిన మన పోస్ట్ చేసినప్పుడు ఆ లైన్ ఐటమ్ అన్నది ఏ అకౌంట్కి సంబంధించింది, అది జిఎల్ అకౌంట్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, దానికోసం మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఓకే మనకి ఈ పోస్టింగ్ కేస్ అన్నవి యూజ్ అవుతాయి. ఓకే, క్లియర్ కదా? యా, ఫైన్. సో ఆల్రెడీ మనకు జిఎల్ పరంగా అయితే జిఎల్ కూడా మెయింటైన్ చేస్తాం, ఇక్కడ ఈజీ అవుతుంది. ఇక్కడ 40 అన్నది జిఎల్ డెబిట్, 50 జిఎల్ క్రెడిట్. ఓకే, సో ఇవి పోస్టింగ్ కేస్. నౌ విల్ గో టు post the invoice in FB16. First, we will go to maintain our vendor invoice date. So our invoice date is today. Okay, 18. Okay. Next, సో మనము ఇక్కడ వెండర్ ఇన్వాయిసెస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసేటప్పుడు ఓకే అమౌంట్ అన్నది ఇక్కడే ఇచ్చేస్తాం. ఓకే, సో డైరెక్ట్గా మనం అమౌంట్ ఇక్కడే ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అమౌంట్ వచ్చి ఒక అంటే మనము ఫస్ట్ వెండర్ నుంచి అడ్వర్టైజ్మెంట్ చేయండి అని మనం ముందే ఈ ఫస్ట్ ఇన్వాయిస్ అన్నది జనరేట్ చేస్తాం. ఓకే, తర్వాత పేమెంట్ అన్నది చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ 10,000తో మనం అడ్వర్టైజ్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, 10,000. నెక్స్ట్, సో రిమైన్ డైరెక్ట్ ఇంకా జిఎల్కి వచ్చి మనం ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ జిఎల్ అన్నది క్రియేట్ చేసినాం. ఓకే, 4,81 అడ్వర్టైజ్మెంట్ జిఎల్. ఓకే, ఇక్కడ డెబిట్ క్రెడిట్ అన్నవి ఏం మార్చాల్సినటువంటి పని లేదండి, ఆల్వేస్ డెబిట్. ఓకే, నౌ హియర్ జస్ట్ మెయింటైన్ స్టార్. ఓకే, స్టార్ మెయింటైన్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా మన కంపెనీ యొక్క డీటెయిల్, మన అడ్వర్టైజర్ యొక్క అంటే వెండర్ యొక్క డీటెయిల్స్ వస్తుంది. మెట్రో అడ్వర్టైజర్ ఈ విధంగా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్క్రీన్ షాట్. రెఫరెన్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, నో ప్రాబ్లం. సో ఇఫ్ మ్యాండేటరీ యూ కెన్ మెయింటైన్, నో ప్రాబ్లం. ఓకే, మనం రెఫరెన్స్ ఏమి అంత మ్యాండేటరీగా ఇవ్వట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్. సో నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని ఆల్రెడీ మనకు తెలుసు కదండి, సిమ్యులేట్ అన్నది పోస్ట్ చేసే ముందు జస్ట్ వాట్ ఈస్ ద ఎంట్రీ అని చూసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు డెబిట్ అన్నది మెట్రో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్. ఓకే, ఈ 40 అన్నటువంటి పోస్టింగ్ ఇస్ జిఎల్ డెబిట్ అండి. ఓకే, ఈ 31 అన్నది మనకు క్రెడిట్.
వెండర్ క్రెడిట్, పర్ఫెక్ట్. సో దానికోసం మనకి ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి ఈ పోస్టింగ్ కీస్ అంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ జిఎల్ అన్నవి ఏ ఏరియాకి సంబంధించినవి, సో అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పోస్టింగ్ కీస్ అన్నవి యూజ్ చేస్తాం. సో ఇట్లా ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అన్ని లైన్ ఐటమ్స్ 1 2 3 4 5 6 ఈ విధంగా మనకు వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ సింబల్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. సో ఇది పోస్ట్ సింబల్ అండి. ఓకే, కన్ఫిగరేషన్ చేసేటప్పుడు దీన్ని సేవ్ అంటాం, పోస్టింగ్ లెవెల్లో దీన్ని పోస్ట్ అంటాం. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, పోస్ట్ చేసినట్టు వెంటనే మనకు ఈ విధంగా డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అయింది. సో డాక్యుమెంట్ డిస్ప్లే టీ కూడా ఏందండి? యా, పర్ఫెక్ట్. FB03. Now we will go to FB03. Class in FB03. సేమ్. ఓకే, ఇక్కడ మనకు ఎంట్రీస్ వస్తాయి. క్లాస్ ఇన్ FB03. సో లైన్ ఐటమ్ లో వెళ్ళి డాక్యుమెంట్ నెంబర్ తీసుకుంటాము. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ వచ్చి ఇక్కడ లైన్ ఐటమ్ మనకు జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏ విధంగా అయితే ఉందో మనకు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ కూడా ఉంటుంది అనమాట, సేమ్. ఓకే, మనము జిఎల్ మెయింటైన్ చేసినప్పుడు లైన్ ఐటమ్ టీ కోడ్ FBL3N అనేది యూజ్ చేసాం. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ వచ్చి FBL1N. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టీ కోడ్ వచ్చి FBL1N. సో ఇక్కడ ఇది మన వెండర్. ఓకే, కంపెనీ కోడ్. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, నవ్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మనకు ఓకే, ఇది కూడా మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇది కంపెనీ కోడ్ అండ్ ఓపెన్ ఐటమ్. నవ్ ఎగ్జిక్యూట్. ఇంకో డాక్యుమెంట్ చూద్దాం. యా, FB03లో వచ్చి చూసినప్పుడు మనకి ఈ విధంగా ఎంట్రీస్ వస్తాయి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 ఎగ్జిక్యూట్.
సో ఈ విధంగా మనకు లైన్ ఐటమ్ అన్నది వస్తుందండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్క్రీన్ షాట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లైన్ ఐటమ్స్ ఉన్నవి రెడ్ కలర్ లో ఉంటాయి. సో నాట్ పేడ్ అమౌంట్ అండి. ఇక మనం పే అన్నది చేయలేదు. సో మనం పేమెంట్ చేయాలంటే మనకు టీ కోడ్ ఒకటి ఉంది. సో మేక్ వెండర్ పేమెంట్. మేక్ వెండర్ పేమెంట్ టీ కోడ్ వచ్చి డాష్. యా, పర్ఫెక్ట్. డాష్ 53. సో ఇది మాన్యువల్ పేమెంట్ అండి. ఓకే, మనకు వెండర్ అన్నది ఆటోమేటిక్ పేమెంట్ కూడా చేయొచ్చు, అది తర్వాత చూద్దాం. సో ఇది మాన్యువల్ పేమెంట్ F-53 అన్నది. నౌ ఐఎమ్ గోయింగ్ టు. సో మనకు ఓపెన్ ఐటమ్ అనేది 10,000 రూపీస్ అన్నది ఉంది కదండి. సో ఆ 10,000 రూపీస్ మనకు బ్యాంక్ ద్వారా పే చేస్తాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు F-53. సో ఇక్కడ మన డేట్, మన డాక్యుమెంట్ డేట్ 18/9/2024. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కాడ మన బ్యాంక్ అకౌంట్ ఇస్ 2 lakh. ఓకే, అమౌంట్ వచ్చి 10,000. 10,000 కదండి మనకు లైన్ ఐటమ్ లో ఉంది. 10,000. సో అంటే ఇక్కడ ఓపెన్ ఐటమ్ అన్నది మనం ఇవ్వాలండి. సో మన యొక్క ఓపెన్ ఐటమ్ అన్నది ఇక్కడ మన వెండర్ ఉంటారు కదండి, మన 14 ఆల్ జీరోస్ అని మన వెండర్ ఉన్నారు కదండి, ఆ వెండర్ అన్నది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఇవి మెయింటైన్ చేసి నౌ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇక తర్వాత ఇది పోస్ట్. ఓకే, మన బ్యాలెన్స్ ఉన్నది మ్యాచ్ అయింది, నో ప్రాబ్లం. నౌ వీఆర్ గోయింగ్ టు పోస్ట్. సో ఇది పోస్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, ఇది పోస్టెడ్ డాక్యుమెంట్ అండి. ఓకే, 15 all zeros 1 posted in company code IBCAN. Now we will go to see class in FB03. సో మనం పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ వచ్చి మన బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. వీళ్ళు వెండర్స్ ఉన్నారు కదా, డెబిట్, వెండర్ డెబిట్ అండ్ అవర్ బ్యాంక్ అకౌంట్ ఇస్ క్రెడిట్. ఇది ఎంట్రీ అండి FB03లో వెళ్ళి చూసి. ఓకే, నౌ we will go to see line item level class in FBL19. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ఐటమ్స్. సో మనకు రెడ్ కలర్ లో ఉండింది, ఇప్పుడు గ్రీన్ కలర్ లో వస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఓపెన్ ఐటమ్ అన్నది మనము క్లియర్డ్ ఐటమ్ లోకి కన్వర్ట్ అయింది కాబట్టి. అంటే ఇది కేఆర్ అన్నది ఇన్వాయిస్ అండి. ఓకే, కేఆర్ అన్నది ఇన్వాయిస్, కేజెడ్ అన్నది పేమెంట్. ఓకే, ఇది కేఆర్ అన్నది ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ అన్నది పేమెంట్ డాక్యుమెంట్. సో నో ప్రాబ్లం అండి, ఈ రోజు అర్థం అవ్వకపోయినా కానీ నో ప్రాబ్లం. సో ఈ వీటి మీద మనము
దాదాపు చాలా డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాము, నో ప్రాబ్లం. ఓకే. సో వీటితో ఇంకా సెషన్ అది ఎండ్ చేద్దాం, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో వీటి మీదనే కంప్లీట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేలలో మనము యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఈ డాక్యుమెంట్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అది ఎవరైనా ఇంకోసారి వినాలనుకున్న వాళ్ళు ఇంక వీడియోకి వెళ్ళి నో ప్రాబ్లం. ఓకే, క్లియర్ కదండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వీ విల్ కంటిన్యూ ఆన్ దిస్ టాపిక్ ఇన్ టుమారో సెషన్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. చెప్పండి. షేర్ చేస్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి. యా. వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. పాత్ ద్వారా ఎస్పిఆర్ఓ, ఐఎంజి, సో అట్లా కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ నేను అవి చూపించేసిన. సో ఇవి చాలా ఈజీ ఫాస్ట్గా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను టీ కోడ్ యూజ్ చేస్తున్నాను. సో ఓకే, నో ప్రాబ్లం. నేను రేపటి సెషన్లో నేను కావాలంటే పాత్ చూపిస్తానండి, ఓకేనా? ఆ, అంటే దానికి దీనికి డిఫరెంట్ అన్నది చూపించిన. కంప్లీట్ గా నేను టీ కోడ్ అనేది చాలా అవాయిడ్ చేసిన, సారీ పాత్ అన్నది అవాయిడ్ చేసిన. ఓకే. సో టీ కోడ్ తోనే మాక్సిమం యూజ్ చేసిన. करेंडर ही का है।